అలానే స్వామి ఓంకార క్షేత్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వర అమలేశ్వర జ్యోతిర్లింగాల విశిష్టత. అక్కడ శంకరుడు 2 రూపాలలో ఆ నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఈవలి ఒడ్డున కూడా జ్యోతిర్లింగ స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నాడు. భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అత్యంత విశేషమైనటువంటి మాంధాతృ పర్వత సానువులలో ఈ నర్మదా నది అద్భుతంగా ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ ఆది శంకరాచార్య స్వామి వారు తమ గురువు అయినటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క దర్శనాన్ని కూడా చేశారు. వారి వల్ల ఉపదేశం పొందారు. దేశానికి జ్ఞానాన్ని పంచిపెట్టారు. అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం అది. ఆ ఓంకారేశ్వర క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి మమలేశ్వరుడు అంటారు, అలాగనే అమలేశ్వరుడు అంటారు. ఆ క్షేత్రము ప్రత్యేకంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి క్షేత్రము. ఆ క్షేత్రము ఆ చంద్రుడు దోషములన్నీ కూడా, చంద్రుడి వల్ల కలిగేటువంటి దోషములన్నీ కూడా పోతాయి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక ప్రత్యేకంగా చంద్రాధిపత్యము కలిగినటువంటి ఆ యొక్క సంతోషము కానివ్వండి, ఇంకా అనేక విధములైనటువంటి భావములు ఫలితములు ఏవైనా గ్రహ ప్రాతికూల్యం చేత సరిగా లభించనటువంటి వాళ్ళు మానసిక స్థైర్యము, స్థిర బుద్ధి, చపలత్వం, చంచలత్వం, అస్థిరత్వం పోయి స్థిరత్వం కలగటం కోసము, ఆ యొక్క చంద్రానుగ్రహం కోసము కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకముగా ఆ మమలేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలి, ఓంకారేశ్వరుణ్ణి దర్శనం చేయాలి. తద్వారా మరి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దోషములు, ఇతర రాశుల వారు కూడా ఆయా భావములకు సంబంధించిన దోషములన్నీ కూడా పోయి ఆ యొక్క ఓంకారేశ్వర మమలేశ్వర జ్యోతిర్లింగం యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభాలని పొందుతారమ్మా. అలానే వారణాసిలో కొలువై ఉన్న విశ్వనాథ జ్యోతిర్లింగం. వారాణస్యాంతు విశ్వేశం, వరుణ అసి అనే నదుల సంగమము వారాణసి క్షేత్రము. ఆ క్షేత్రంలో మరి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగము, విశ్వేశ్వరుడు అంటారు, విశ్వనాథుడు అంటారు, దానిని మోక్షపురి అంటారు, అవిముక్త క్షేత్రము అని కూడా అంటారు. అత్యద్భుతమైనటువంటి క్షేత్రం వారాణసి క్షేత్రము. అన్నపూర్ణ విశాలాక్షి ప్రపంచం మొత్తానికి కూడా అన్నభిక్షని, జ్ఞానభిక్షని ఇచ్చేటువంటి అన్నపూర్ణేశ్వరి శివుని అర్ధాంగిగా ఆ కాశీక్షేత్రంలో నివాసము చేస్తూ ఉన్నది. ఆ మరణించినటువంటి వారు వారాణసిలో మరణించినట్లయితే, శంకరుణ్ణి శరణు వేడినట్లయితే వారందరికీ కూడా తారక మంత్రోపదేశం చేసి సాక్షాత్తు మోక్షాన్ని ఇస్తాడు శంకరుడు. అటువంటి మోక్షపురి అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ప్రళయకాలంలో భూమండలం మునిగిపోయినా కూడా కాశీక్షేత్రాన్ని తన త్రిశూలం మీద నిలబెడతాట. అందువల్ల ఈ ప్రత్యేకముగా వారాణస్యాంతు విశ్వేశం, ధనురాశికి సంబంధించినటువంటిది ఈ యొక్క వారాణసి క్షేత్రము, విశ్వేశ్వర జ్యోతిర్లింగము. ఈ ధనురాశికి అధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతి సంబంధమైనటువంటి సమస్త దోషములు కూడా తొలగిపోయి సమాజంలో గౌరవం లభించాలి అంటే వారాణసి క్షేత్రంలో మరి విరాజిల్లుతున్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ప్రత్యేకంగా ధనురాశి వాళ్ళ యొక్క దోషాలన్నీ పోయి సమస్త శుభాలు కలుగుతాయి. గురుక్షేత్రం కనుక అన్ని రాశుల వాళ్ళు కూడా వారాణసి క్షేత్రంలోని విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ఇతర గ్రహముల దోషములన్నీ కూడా, ఇతర రాశుల వారి అన్ని దోషములు కూడా పోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి. జ్ఞానం కలిగి ముక్తి కూడా కలుగుతుందమ్మా. అలానే చివరి